రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు నేడు ఉదయం 10 గంటల నుంచి తమ పరిధిలోని అభివృద్ధి పనులపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రధానంగా సూపర్ 6 పథకాల అమలు తీరును, ఉపాధి హామీ పనుల ప్రగతిని సమీక్షించనున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలపై మున్సిపల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న గృహ నిర్మాణ పనులను, రీసర్వే పనులను కొన్ని జిల్లాల కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేడు పలు జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల పెంపులో భాగంగా సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మరియు క్షేత్రస్థాయి పరిశీలనలు జరగనున్నాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో స్థానిక అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సాయంత్రం వేళ ఈ కార్యక్రమాలపై రిపోర్టర్లతో కలెక్టర్లు ముఖాముఖి చర్చ లేదా ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు. అంతేకాకుండా విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల నుంచి అక్కడి తాజా పరిస్థితులు కూడా వివరించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు నేడు ఉదయం 10 గంటల నుంచి తమ పరిధిలోని అభివృద్ధి పనులపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి కడపలో ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయనే దానిపై మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి. భవాని, ఏదైతే ఇప్పటికే కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి చేసినటువంటి ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేయడం కావచ్చు, అలాగే ప్రణాళికకు సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సంబంధించినటువంటి క్రింది స్థాయి సిబ్బంది ఏదైతే ఉన్నారో అయితే సూపర్ 6 కావచ్చు, అలాగే ఉపాధి కావచ్చు, అలాగే ఏదైతే తాగునీటికి సంబంధించినటువంటి వీటికి సంబంధించి ఈరోజు ఏదైతే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు దానితో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటిది కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్కు సంబంధించి అధికారులతో ఈరోజు కార్యాచరణకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే సూపర్ 6కు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు సూపర్ 6లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వము సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసినాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉపాధి వైపు వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఉపాధి పనులను కూడా ఇప్పటి వరకు అంటే వేసవి కాలంలో పనులు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉపాధి పనులపైన ఉపాధికి సంబంధించినటువంటి జాబ్ కార్డులకు సంబంధించినటువంటి కూలీలు దీనిపైన ప్రత్యేకంగా అంటే సద్వినియోగం చేసుకునేటువంటి నేపథ్యంలోనే అధికారులు కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే తాగునీటికి సంబంధించి ఈ వేసవిలో తాగునీటి ప్రధానంగా ప్రతి గ్రామంలో ఈ తాగునీటికి సంబంధించి వేసవిలో వచ్చేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ విధంగా ప్రణాళిక చేశారో, ప్రజలకు మనము రెగ్యులర్ గా తాగునీటిని అందిస్తున్నామా లేదా, అలాగే వేసవిలో ప్రజలు ఎక్కడన్నా తాగునీటితో ఇబ్బందులు పడుతున్నారా అంటే వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు ఉన్నత స్థాయి అధికారులకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటిపైన ఈ రోజు పూర్తిగా చర్చించి ఎక్కడ కూడా తాగునీరు అనేటువంటి దాన్ని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని అందుకు తగినటువంటి జాగ్రత్తలు కూడా తాగునీటికి తీసుకోవాలని, ఒకవేళ ఏదైతే వేసవిలో తాగునీరు ఇబ్బందులు ఉండేటువంటి వాటితో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలనేటువంటిది కూడా అధికారులు దానికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేసి దానికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశంలో అధికారులతో దిశానిర్దేశం చేయడంతో పాటు కూలంకషంగా వీటన్నిటిపైన చర్చించేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఇంధన వనరుల పునరుత్పాదకం సంబంధించి రాయలసీమలో పూర్తిగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన ఒక ప్రత్యేక దృష్టి అంటే రాయలసీమను ఒక సోలార్ హబ్ గా తయారు చేసేటువంటి నేపథ్యంలోనే పునరుత్పాదక కేంద్రాలపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టినాడని చెప్పుకోవచ్చు. అయితే
ఆ పునరుత్పాదక కేంద్రాలను రాయలసీమలోనే ఒక యూనిట్గా చేసి ఆ పునరుత్పాదక కేంద్రాలు సోలార్ కు సంబంధించినటువంటి వాటిని అభివృద్ధి చేయాలని, సోలార్ హబ్ గా రాయలసీమను తయారు చేయాలనేటువంటి నేపథ్యంలో కడప జిల్లా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సోలార్ కు సంబంధించి రాయలసీమలో ప్రత్యేకంగా అంటే సోలార్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా రాయలసీమలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రాయలసీమలో ప్రధానంగా కడపలో ఒక జమ్మలమడుగు నియోజకవర్గంలోనే సోలార్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక కొండాపురం అలాగే జమ్మలమడుగు మండలంలో ఈ సోలార్ కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే కొన్ని నిర్మాణ దశలో ఉంటే మరికొన్ని చివరి దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సోలార్ కు సంబంధించి ఏదైతే మనకు కొండాపురం మండలంలో ఎక్కువగా దాదాపు టీకోడూరు మండలంలో దాదాపు 1500 ఎకరాల్లో 270 మెగావాట్లకు సంబంధించి ఇప్పటికే సోలార్ పవర్ ప్లాంట్ చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో పునరుత్పాదక కేంద్రాల అభివృద్ధిలో భాగంగా ఈ సోలార్ ను కడప జిల్లాలో ఎక్కువగా, ఎందుకంటే కడప జిల్లాలో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్న సోలార్ కు ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ రాగికుంట ఏదైతే ఆ గ్రామంలో ఇక్కడ దాదాపు 190 ఎకరాల్లో 1800 మెగావాట్లు, ఇది కూడా సోలార్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇది కూడా మధ్యలో ఉంది, అంటే నిర్మాణ దశలో ఉంది. అలాగే ఇంకా 95 ఎకరాల్లో 250 మెగావాట్ల హైడ్రో పవర్, అదే విధంగా 50 మెగావాట్ల గాలిమరల ప్రాజెక్టు, ఇవన్నీ కూడా కొండాపురం మండలంలో ప్రస్తుతానికైతే సోలార్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. త్వరలో ఇవన్నీ పూర్తి అయినట్లయితే ఇందులో నిరుద్యోగ సమస్యతో పాటు సోలార్ ను కూడా రాయలసీమ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి సోలార్ కు సంబంధించి పౌర ప్రాజెక్టులకు సంబంధించి ఆ పునరుత్పాదక కేంద్రాలకు సంబంధించి రాయలసీమను ఒక హబ్ గా తయారు చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నటువంటి నేపథ్యంలోని ఇవన్నీ ఇప్పటికే నిర్మాణ దశలతో పాటు కొన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే జమ్మలమడుగు మండలంలో ఏదైతే మైలవరం మండలంలో దాదాపు తలమంచిపట్నం, వజ్రాల ఈ ప్రాంతాల్లో 5500 ఎకరాల్లో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతానికైతే నిర్మాణ దశలో ఉంది. అలాగే పెద్దముడియం మండలంలో, ఇది కూడా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటిది. ఇందులో దాదాపు కొండ సుంకేతల ప్రాంతాల్లో 500 ఎకరాల్లో 350 మెగావాట్ల సోలార్ ప్లాంట్, ఇది కూడా నిర్మాణ దశలో. ఇవన్నిటి కూడా కొన్ని అయాన్ కంపెనీకి సంబంధించినటువంటి అయితే, కొన్ని ఆదాన్ కంపెనీకి సంబంధించినటువంటి, వీటన్ని పూర్తయినట్లయితే కడప జిల్లా ఒక సోలార్ హబ్ గా తయారయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే గతంలో అయితే 2014లో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి దాదాపు 500 పునాది రాయి వేయడం జరిగింది. అక్కడ స్టీల్ ప్లాంట్ ఆగిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ప్రస్తుతానికి అయితే పరిశీలన జరుగుతుంది. అలాగే గడ్డికోట ప్రాంతంలో కూడా విండ్ పవర్ కు ఇప్పటికే పరిశీలన ఉంది. వీటన్నిటిని చూసినట్లయితే ఓవరాల్ గా చూసినట్లయితే అటు ఈ ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా సోలార్ ను పునరుత్పాదక కేంద్రాల యూనిట్లను కూడా పెంచేటటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా ఒక చొరవ చూపిస్తూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక ఏపీలో ప్రధానంగా సూపర్ 6 పథకాల అమలు తీరును, ఉపాధి హామీ పనుల ప్రగతిని సమీక్షించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక వేసవి తీవ్రత దృష్ట్యా కూడా తాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశమానంగా వెలిగిందే ఎందుకైతే పూర్తిగా రూపకల్పన ఏదైతే తీసుకొస్తున్నారో విజన్ 2047 అనుగుణంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ అయితే పూర్తిగా మార్పు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం పూర్తిగా దానికోసం పునాదులు అయితే వేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా అయితే దాదాపు ప్రధానంగా కలెక్టర్లు అలానే శాంతి భద్రత విషయం కోసం ఎస్పీలు కావచ్చు, సిపిలతో పాటు ఈ రోజు మొత్తం కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళ దిశానిర్దేశం అయితే చేస్తుందని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా నీటి ఎద్దడి ప్రధానంగా ఈ ఎండ కారణంగా ఇక్కడ నీటి ఎద్దడి ఎక్కడికక్కడ ఉంటుంది కనుక ఈ నీటి ఎద్దడి ఎక్కడా లేకుండా
ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు సాగునీరు అందించడానికి కోసం అని చెప్పేసి రూపకల్పన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి జలధార ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమృత 2.0 కావచ్చు, జలధార కావచ్చు, ఈ రెండింటిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా వాటిని పూర్తిగా ముందుకు తీసుకెళ్లేందుకైతే ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ఈ రోజు ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహిస్తారో అందుకు అనుగుణంగా కలెక్టర్లు కూడా పనిచేసేందుకు వారి యొక్క పనితీరుని అయితే కనబరుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధానంగా చెప్పుకుంటే ఈ రోజు రేపు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, అలానే ఆంధ్ర యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరగబోయే 100 సంవత్సరాల పండుగ, అంటే దేశంలోనే అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అది 100 సంవత్సరాల పండుగ కార్యక్రమాన్ని అయితే చేసుకుంటుంది. అందుకు అనుగుణంగా జిల్లాకి అదే విశాఖపట్నం నగరానికి అయితే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతితో పాటు స్థానిక మహానుభావులు ఎంతో మంది అయితే రాబోతున్నారు. వెంకయ్య నాయుడుతో పాటు కంభంపాటి హరిబాబు, ఇలా వాళ్ళతో పాటు సచిన్ టెండూల్కర్, క్రికెట్ దిగ్గజమైన సచిన్ టెండూల్కర్ కూడా ఈ యొక్క 100 ఏళ్ల పండగకి అయితే విశాఖ నగరం రాబోతున్నారు. అందుకోసం చెప్పేసి ఈ 2 రోజులు కూడా, ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా విశాఖ నగరంలో కలెక్టరేట్ పరిధిలో ఆంధ్రతో పాటు అలానే జిల్లా మొత్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలిస్తూ దిశానిర్దేశాన్ని అయితే వాళ్ళకు అనుగుణంగా అయితే దిశానిర్దేశాన్ని కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఉపరాష్ట్రపతి రాకతో మొత్తం వివిఐపీల తాకిడి మొత్తం కూడా విశాఖ నగరం వైపు ఉండడంతో శాంతి భద్రత ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సిపి సైతం కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అన్నింటిని కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్న పటిష్ట భద్రతా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. దీని స్థాయిలో అయితే డీజీపీ స్థాయి ఎవరైతే కేటగిరీస్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ విశాఖ నగరం ఇప్పటికే చేరుకునే అన్ని ప్రాంతాలను కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సీఎం తో పాటు అలానే ఉపరాష్ట్రపతి, అలానే ప్రముఖ దిగ్గజాలంతా కూడా విశాఖ నగరం రావడంతో విశాఖ జిల్లా మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లోనే, అలానే జిల్లా అధికారుల కంట్రోల్లోనే ఉందని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలానే ఉమ్మడి విశాఖ జిల్లాలో మరొక జిల్లా అయిన అనకాపల్లి ప్రాంతంలో ఇప్పుడే రేపు ఉదయాన్న భూమి పూజ చేయబోతున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ ప్లాజాకి ఏదైతే ఉందో ఐటీ హబ్ గా కావచ్చు, అలానే ఉక్కు నగరంగా ఏదైతే అనకాపల్లి జిల్లాని అయితే ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే నక్కపల్లి ప్రాంతంలో యొక్క ఉక్కు నగరానికి మార్చేందుకు అక్కడ శంకుస్థాపన చేస్తారు. రేపు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కూడాను రేపు భూమి పూజ అయితే సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు, భూమి పూజ చేయబోతున్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా కలెక్టర్, ఎస్పీతో స్థాయి మొత్తం కూడా ఆ ప్రాంతంలో రాంబెల్లి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వాళ్ళ అధీనంలో తీసుకొని రేపు సీఎం రాకను స్వాగతించడానికి అలానే అక్కడ అన్ని ఏర్పాట్లను కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవతల మరో జిల్లా అయిన అల్లూరు జిల్లాలో ఇప్పటికే కొత్తగా వచ్చిన నిశాంతి కావచ్చు, ఆ కలెక్టర్ నిశాంతితో పాటు ఎస్పీ వీళ్ళంతా కూడా సమీక్ష సమావేశాలు, అసలు ఆ జిల్లాలో ఎటువంటి నీటి, ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి అత్యధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆ నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందించేందుకు వాటితో పథకాలను అయితే ముందుగా తీసుకెళ్లేందుకు అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాటితో పాటు సమీక్ష సమావేశాలు పాడేరు ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా అయితే గుర్తించారు. ఆ మహోత్సవాన్ని చేయడానికి కోసం అని చెప్పేసి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దానికోసం భారీ ఏర్పాట్లను చేయడానికి కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేస్తున్న పరిస్థితి ఉండడంతో ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిపి సైతం, అక్కడ ఎస్పీ సైతం కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి. ఇలా ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఉమ్మడి విశాఖ నగరంలో అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం కూడా ఎక్కడికక్కడ కలెక్టర్లంతా కూడా ఈరోజు బిజీ అయితే అవబోతున్నారు. రేపు ఏదైతే అనకాపల్లి జిల్లాలో జరగబోతున్న దీనికి ఓపెనింగ్ కోసం, భూమి పూజ కోసం అయితే సీఎం రాబోతున్నారు. అందుకోసం అనకాపల్లి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లతో పాటు అన్ని ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు. అలానే 100 సంవత్సరాల పండుగ విశాఖ నగరంలో జరపబోతున్నారు. అందుకు అనుగుణంగా విశాఖ కలెక్టర్ కావచ్చు, అలానే సిపి కావచ్చు, వీళ్ళంతా కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు సంక్షేమ పథకాలు వాటి కోసం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక సంక్షేమ పథకాలు వాళ్ళ వరకు అందేందుకు, వాళ్ళకి అందించేందుకు నిత్యం కూడా వాటి కోసం కూడా సమీక్ష సమావేశాలు, పవర్ కట్స్ అనేది కూడా లేకుండా ప్రధానంగా సమ్మర్ సీజన్స్ లో అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అలానే ఈ రూరల్ ఏరియాలో ఎక్కువగా అయితే పవర్ కట్స్ అవుతుంటాయి. వాటికి అనుగుణంగా ఎక్కడికక్కడ ఈ పవర్ కు సంబంధించి కూడా ఇక్కడ హై గ్రిడ్ ఎక్కువగా
హై గ్రిడ్స్ కాకుండా అలానే లో గ్రేడ్స్ కాకుండా ఎప్పటికప్పుడు సమతుల్యం చేస్తూ కూడా పవర్ కట్స్ లేకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలానే ఈ ఎండల కారణంగా ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవద్దని చెప్పేసి విద్యాశాఖ సైతం కూడా ఇప్పటికే ఆఫ్ సెక్షన్స్ అయితే ప్రకటించారు. రేపటి నుండి సెలవులు కూడా ప్రకటించబోతున్నారు. రేపు మధ్యాహ్నం నుండి కూడా పూర్తిగా జూన్ 12 వరకు కూడా సెలవులు కావడంతో పిల్లలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరు కూడా ఎండల్లోకి రావద్దని చెప్పేసి విద్యాశాఖ కూడా ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖతో కూడా కలెక్టర్స్ అయితే బిజీగా ఉన్నారని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అలానే ఎవరైనా సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి స్కూల్స్ లో ఎవరు పెట్టినా కూడా వాళ్ళపైన కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి దిశానిర్దేశం కూడా చేశారు. నిన్న సాయంత్రం ఇందుకు అనుగుణంగా అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మొత్తంతో కూడా విశాఖ కలెక్టర్ అయితే ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ రోజు ఏదైతే 100 ఏళ్ల పండుగకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగకు సంబంధించి ఈ రోజు జరగబోయే ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు. అందుకు పరిశీలించిన తర్వాత సిఎస్ సైతం కూడా ఆంధ్రప్రదేశ్ సిఎస్ కూడా ఇక్కడికి రేపు సాయంత్రం అయితే చేరుకునే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించే అవకాశం ఉంటుందని అయితే ప్రధానంగా ఇక్కడ తెలియజేసిన పరిస్థితి ఉంది. వీటన్నింటినీ ఒక ఎత్తైతే ప్రధానంగా నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరికి కూడా నీరుని అందించేందుకు ట్యాంకర్స్ తో పాటు ఎప్పటికప్పుడే ఏవైతే ట్యాంకర్స్ ఉంటాయో ఆ ట్యాంకర్స్ అన్నింటిని కూడా సోలో క్లారిఫైడ్ అనే ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి లోపల వేసి ప్రతిదీ కూడా క్లీన్ చేసి ఆ స్ఫటికను వేసి ఆ నీటిని అయితే ప్రజలకు అందించాలని, ఎవరు కూడా రోగాల బారిన కూడా పడకుండా ఉండేందుకు ఈ క్లోరోఫార్మ్ కు సంబంధించి కావచ్చు అలానే స్ఫటికను కానీ వేసి ఆ యొక్క ట్యాంకర్స్ ని ప్రజలకు అందించడానికి అయితే అన్ని సంసిద్ధం అయితే చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. భవాని. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక ఏపీలో పాలన పరుగులు పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాల పనులకు సంబంధించి, అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఒంగోలు నుంచి కాంతారావు అందిస్తారు. కాంతారావు. ఆ జిల్లాలో నేడు అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ రాజాబాబు సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలు, అలాగే ఉపాధి హామీ పనుల పురోగతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి సరఫరా ఎక్కడ ఆగకుండా చర్యలు తీసుకోవాల్సిన స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్యకు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖకు అలాగే మరియు పంచాయతీ అధికారులకు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా గృహ నిర్మాణము పథకాలు, అలాగే రీసర్వేకి సంబంధించిన పనులు, గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి ఇటు కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా గృహం కల్పించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు అయితే కలెక్టర్ రాజాబాబు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని అయితే కలెక్టర్ సూచిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇంధన రంగంలో కూడా ప్రకాశం జిల్లా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే సోలార్ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ ప్రక్రియలు అయితే కానీ, అలాగే క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే రోడ్లు, విద్యుత్తు, అలాగే తాగునీటికి సంబంధించిన వసతులు అయితే ఏమైతే ఉన్నాయో వాటికి ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇటు స్మార్ట్ లైటింగ్, నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేదానికి కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి గిరిజన ప్రాంతాలలో చెందిన మార్కాపురం జిల్లాలోని దోర్నాల గ్రామానికి సమీపంలో సింతల గ్రామంలో ఇటీవలే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో అక్కడ సోలార్ ప్రాజెక్ట్ అయితే నిర్మించడం అయితే జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులకు వేగవంతం చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించాలని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే గృహ నిర్మాణ పథకాలు అయితే ఉపాధి హామీ పనులకు సంబంధించిన అయితే సమయానికి పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు అయితే సూచించిన పరిస్థితి ఉంది. అలాగే ప్రతి అర్హులకి ఇటు గృహానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి గృహాలను అందించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రకాశం జిల్లాలో సోలార్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఇలాగే దొనకొండ మండలం సంబంధించి
దొనకొండ మండలం సంబంధించి ఆరువేలపాడులో కూడా సోలార్ ప్రాజెక్ట్ అయితే స్థాపించిన పరిస్థితి ఉంది. అలాగే సింగరాయకొండ మండలంకి సంబంధించి కరేడు దగ్గర కూడా సోలార్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్ల ప్రగతి సమీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా మరి నేడు ఉదయం 10 గంటల నుంచి తమ పరిధిలోని అభివృద్ధి పనులపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి కూడా ఇంకా ఏ అంశాలపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది? భవానీ, ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నుంచి చూసుకున్నట్టే కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి విషయంలో, దాంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఏదైతే ఉందో సంక్షేమ పథకాలను మనం ప్రవేశపెట్టాం, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం తల్లికి వందనం కానీ, ఇటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేసే విషయంలో కూడా ఒక కీలక పాత్ర పోషించాం. అదేవిధంగా చూసుకున్నట్టే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అవి అందుతున్నాయా లేదా విధంగా ఆ విషయంలో చూసుకున్నట్టే మాత్రం అధికారులు మాత్రం వాటి మీద దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్లతో కూడా ఈ రివ్యూ సమావేశంలో కూడా ప్రశ్నలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అదే విధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికీ సంక్షేమ పథకాల విషయంలో చూసుకున్నట్టే మాత్రం ఏదైనా అవకతవకలు జరిగితే తప్పనిసరిగా వాటి మీద యాక్షన్ తీసుకోవాలి. అధికారులు మాత్రం సమయత్తం చేయాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పేసి ఇప్పటికే మాత్రం కలెక్టర్ రివ్యూ సమావేశంలో కూడా సంబంధించి అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఇప్పటికే సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో కూడా ఎన్నో సమస్యలు వెలుగులో వచ్చినాయి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలను కూడా సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి అదే విధంగా చూసుకుంటే మాత్రం మేనిఫెస్టో కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య క్వాలిటీగా మాత్రం ఏదైతే ఉందో అధికారులు సమన్వయ పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఎవరైతే సంక్షేమ పథకాలు అమలు కాలేదు వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన కూడా సమస్యలను మాత్రం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి రివ్యూ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఏదైతే ఉందో వేసవిలో కూడా చూసుకుంటే మాత్రం ఇప్పటికే చూసుకుంటే గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కూడా ఇప్పటికే వేసవిని దృష్టిలో పెట్టేసుకొని ఏదైతే ఉందో చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అతిసార వ్యాధులు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఎండల తీవ్రత కూడా ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా పల్నాడు జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లా కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా వాటన్ని దృష్టిలో పెట్టేసుకొని ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా కలెక్టర్లు కూడా ఆయా శాఖ అధికారులు కూడా అప్రమత్తమైన వాటితో కూడా రివ్యూ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్న తర్వాత రాష్ట్రంలో చూసుకున్న తర్వాత ఇప్పటికే ఒక ఏదైతే ఉందో వేసవిలో కూడా నీటి ఎద్దడికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా ఆయా శాఖ అధికారులు కూడా సమన్వయం చేసేసి వాటిలో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకోండి. ఏదైనా ప్రతి గ్రామంలోనూ మున్సిపల్ శాఖలో గ్రామ పంచాయతీలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొన్ని వ్యాధులు కూడా వ్యాపిస్తే మాత్రం వాటన్నిటికీ కూడా చెక్ పెట్టే దిశగా మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటంది. వాటికి ఏదైతే ఉందో అధికారులు మాత్రం ఎవరైతే మాత్రం అప్రమత్తం కాకపోతే మాత్రం వాటి పట్ల చర్యలు తీసుకుంటా అని చెప్పి ఇప్పటికే వారికి వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకుంటే మాత్రం చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఏదైతే సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చూసుకుంటే మాత్రం వాటిని కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సోలార్ పంపు విషయంలో కూడా చూసుకుంటే మాత్రం రైతులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ సమన్వయం చేసే విధంగా వాళ్ళందరికీ కూడా సోలార్ ప్రాజెక్టుల విషయంలో కూడా చూసుకుంటే మాత్రం ఎందుకు వాళ్ళందరికీ సమస్యలు ఉంటే వాటికి మాత్రం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం ఒకవైపు చూసుకుంటే మాత్రం ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలు, దీంతో పాటు చూసుకుంటే వేసవి ఎద్దడి, దీంతో పాటు చూసుకుంటే మాత్రం శాంతి భద్రతల విషయంలో కూడా చూసుకుంటే మాత్రం అన్ని జిల్లాల ఎస్పీలకు కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన అవసరం ఉంది. శాంతి భద్రతల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏగల్ టీం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏగల్ టీం డ్రగ్స్ అని అంతే కానీ వాటన్నిటికి చెక్ పెట్టే విధంగా ఏగల్ టీం పనిచేస్తుంది. వాటి అన్నిటికీ కూడా ఏగల్ టీం ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మహిళా పోలీస్ స్టేషన్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏంటంటే శాంతి భద్రత ఏదైతే ఉందో
తలెత్తితే మాత్రం వాటన్నిటి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీటన్నింటినీ చూసుకుంటే మాత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీతో కూడా సమావేశం నిర్వహించేసి సంబంధిత అధికారుల నుంచి కూడా ఏదైతే ఉందో మనకి ఇంకా సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్రంలో కూడా అభివృద్ధి దిశలో మాత్రం ముందు అడుగు ముందుకు వేయాలంటే ఏం చేయాలి, ఏమి సమస్యలు ఉన్నాయి, ఎంత మేర నిధులు కేటాయించాలని చెప్పేసి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా ప్రధానంగా చూసుకుంటే మాత్రం అమరావతి రాజధాని ఏదైతే ఉందో గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా గుంటూరు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుంటూరు రాజధాని దగ్గరలో ఉంటుంది, రాజధాని ప్రాంతంలో కూడా ఉంటుంది కాబట్టి అదేవిధంగా చూసుకుంటే మాత్రం వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టేసేసి సమస్యల విషయంలో కూడా పరిష్కరించే దిశగా మాత్రం అధికారులు సమన్వయం చేస్తున్నారు. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో కూడా ఇప్పటికే జిల్లా ఏదైనా ఎస్పీ కూడా ఒక్కొక్క జిల్లాలు కూడా అనేక ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ సమాజంలో కూడా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని వాటికి చెప్పే దిశగా నివారణ చేసే విధంగా ఏవైతే ఉందో ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే మాత్రం ఎక్కువగా సంక్షేమ పథకాల అమలు అవి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అమలు అవుతున్నాయా లేదా వాటన్నిటిని మనం ఎందుకంటే గతంలో చూసుకున్నట్టే మాత్రం సమస్యలను దృష్టిలో పెట్టేసుకొని ఏదైతే ఉందో అమలు చేయలే ఏదైనా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఈ వాటి మీద దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. భవాని రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.